బుల్బుల్ కథలకు స్వాగతం. ఆత్మజ్ఞాన బోధ అష్టావక్ర గీత. జనక మహారాజు మహాజ్ఞాని, ప్రజలతో జనక అని పిలిపించుకున్న ఉత్తమ పాలకుడు. అష్టావక్రుడేమో 8 ఏళ్ల బాలుడు. తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ఏకపాదుడి వేదపాఠాన్ని తప్పుపట్టాడు. దీంతో ఆ మహర్షికి కోపం వచ్చింది. నా బోధనలకే వక్రభాష్యం చెబుతావా, అష్టావక్రుడివే జన్మించు అంటూ సొంత బిడ్డనే శపించాడు. పసివాడు ఆ వైకల్యాన్ని భరిస్తూనే సకల వేదాలను ఆపోసన పట్టాడు. ఒకానొక సందర్భంలో ఏకపాదుడు జనకుని కొడువులో వంది అనే పండితుడితో జరిగిన తత్వవాదమును ఓడిపోయి బందీ అయ్యాడు. ఆ విషయం తెలిసి స్వయంగా అష్టావక్రుడే వెళ్ళి వందిని ఓడించి తండ్రిని విడిపించాడు. తదనంతరం ఆ బాలుడు జనకుడితో జరిపిన సంభాషణకే అష్టావక్ర గీతగా సుప్రసిద్ధమైంది. జ్ఞానానికి వయసుతో సంబంధం లేదని, సాధనకు శారీరక వైకల్యం అవరోధమే కాదని అష్టావక్రుడి కథ నిరూపిస్తుంది. ఈ గీత దేహాభిమానాన్ని వదిలించుకోమంటుంది. క్షమాగుణం, నిజాయితీ, తృప్తి, సత్య మార్గం, దయ, ఈ 5 సద్గుణాలను పంచామృతంలా స్వీకరించాలని చెబుతుంది. చీకట్లో ఆల్చిప్ప వెండి గిన్నెలా మెరిసిపోతూ కనిపిస్తుంది. మన అదృష్టానికి మురిసిపోయి ఇంటికి తీసుకువెళ్తాం, జాగ్రత్తగా దాచుకుంటాం. వెలుతురు సోకగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది, నిజం తెలిసిపోతుంది. మనలోని అజ్ఞానము ఆల్చిప్ప లాంటిదేనని, జ్ఞానకాంతితో వాస్తవాన్ని గ్రహించాలని గుర్తు చేస్తుంది అష్టావక్ర గీత. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.